వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంధ్యా సమయంలో పవిత్ర గోదావరి తీరంలో సీతా సమేత శ్రీరామచంద్రుడు హంస వాహనంపై విహరించి భక్తులను కనువిందు చేశాడు. ఏడాదిలో 2 మార్లు భద్రాచలంలో తెప్పోత్సవం నిర్వహించడం శ్రీరామదాసు కాలం నుంచి వస్తున్న ఆచారం. ఒకటి శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో, రెండవది వైకుంఠ ఏకాదశి ముందు రోజు. గోదావరి తీరంలో హంసపై విహరించిన స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. గురువారం తెల్లవారుజాము ఉత్తరద్వార దర్శనం వైభవపేతంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము, గారిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తలప శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము, తలప శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు.
గురువారం జరగబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి తరలి వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరాది రోజున ప్రశాంతంగా భక్తులను దర్శనం చేయించడంలో విజయవంతమైన టీటీడీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించింది. కొత్త ఏడాది ప్రారంభం నాడు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా 90,000 మంది భక్తులకు దర్శనం చేయించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అనుభవాల దృష్ట్యా నెల రోజుల ముందే టీటీడీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు టీటీడీపై విమర్శలు గుప్పించారు. క్యూ లైన్లో నిర్వహణ సరిగా లేక భక్తులు అష్టకష్టాలు పడ్డారు. ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి మొదటి పరీక్షల్లో సఫలీకృతమైంది. వీఐపీలకు లఘు దర్శనం అమలు చేయడంతో ఉదయం 4 గంటలకే కాకుండా గంటన్నర ముందే ప్రారంభించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా 90,000 మంది భక్తుల చేత దర్శనం చేయించింది టీటీడీ. మరోవైపు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు జనవరి 1న ఆలయంలో క్యూ లైన్లను గమనించడం మంచి ఫలితాలిచ్చింది. మరోవైపు శ్రీవారి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో 4.5 కోట్ల ఆదాయం లభించడం టీటీడీలో ఆనందం నింపింది. అదే ఉత్సాహంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సంప్రదాయ దర్శనం పేరుతో 30,000 టికెట్లు దర్శక కేంద్రాల ద్వారా విక్రయించింది. వైకుంఠ ఏకాదశికి ఏర్పాటు చేసిన ఈ క్యూ సిస్టమ్ ని పర్యవేక్షణ చేసి మీరు ఇప్పటికే చూసారు. ఆ క్యూ లైన్స్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా పెడుతున్నాం. ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా, ఎవరికైనా ఆరోగ్యరీత్యా అత్యవసర సహాయం కావాల్సినప్పుడు వారికి వీలుగా ఉండడానికి ఎమర్జెన్సీ గేట్లు కూడా పెడుతున్నాం. పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి సామాన్య భక్తులందరినీ కూడా వదలడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మన దగ్గరికి విచ్చేసే వీఐపీలందరూ కూడా మనందరికీ చక్కగా సహకారం అందించి ఆ రోజు ఎక్కువ సమయం తీసుకోకుండా వారు త్వరగా వెళ్ళగలిగితే ఆ 2 గంటల సమయంలో కూడా కొంత ఆదా చేసి అది సామాన్య భక్తులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 70,000 మంది భక్తులు రావచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీరంగం క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేక మోహిని అలంకారంలో దర్శింపజేశారు. ఈ సందర్భంగా రంగనాథుడికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చారు. మోహిని అలంకారంలో ఉన్న రంగనాథ స్వామిని భక్తులు దర్శించి తరించారు. గురువారం నాడు ఉత్తరద్వార దర్శన మహోత్సవాన్ని భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. పురుషోత్తమామము నెడయగవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మేము పురుషోత్తమామము నెడయగవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మేము పురుషోత్తమా గురువారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని
పురస్కరించుకొని సింహాచల శ్రీ వరాహ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పిన అనంతరం బేడా మండలం తిరువీధి నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు సింహాద్రిలో మెట్ల దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ క్షేత్రంలో జరిగే మహత్తరమైన సంవత్సరోత్సవాల్లో ఒకటి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అది 5వ తేదీ ఉదయం కాలంలో జరుగుతుంది. ఈ ఉత్సవం తొలినాటి పౌళింపైన తర్వాత ఆ రాత్రి 1:30 సమయంలో సుప్రభాతం జరిగి ఆ తర్వాత స్వామికి ఆరాధన సమర్పించి ఆ తర్వాత ఆండాళ్ళమ్మవారి తిరువీధి ఉత్సవం జరిగిన తర్వాత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు వైకుంఠవాస అలంకారంతో బేడా చుట్టూ అయ్యవారి సేవ చేసుకుని 8 మూలల అర్చనను స్వీకరించి బేడాలో ఉత్తర ద్వారానికి సుమారుగా 5 గంటల ప్రాంతంలో వచ్చిన తర్వాత అక్కడ ఉత్తర ద్వారంలో ప్రవేశించినప్పుడు స్వామిని భక్తులు దర్శించాలి. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరగబోయే ఉత్తర ద్వార దర్శనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను ఉత్తర ద్వారం గుండా దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి లక్ష్మీ నృసింహుని ఆలయం ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి ముస్తాబైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వార దర్శనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 2:30 స్వామి అమ్మవార్ల మూల విరాట్కు మహా క్షీరాభిషేకం నిర్వహిస్తారు. 5 గంటలకు ఉత్తర ద్వారం తెరిచి 6:30 గంటలకు ఉత్సవ మూర్తులను ఊరేగించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. రావణాసుడు ఇత్యాది రాక్షసుల బాధల నుండి దేవతలు విముక్తి పొందినటువంటి మహత్తరమైనటువంటి రోజుగా మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడ్డది. ఆ విధంగా ఈరోజు పంచపంచవర్ష కాలం ముందు ఉత్తర ద్వారం నుండి అనగా వైకుంఠ ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శించి పూజించిన అలనాడు దేవతలు ఏ విధంగానైతే బాధల నుండి విముక్తి పొందినారో మానవులు సహజంగా ఈ ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయనే భావన చేత విష్ణుమూర్తిని దర్శించడము పూజించడం జరుగుతుంది.